దమ్ బిర్యానీ కోసం గంట ముందుగా పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కోసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెలో నీళ్లు మరగబెట్టాలి. ఇందులోనే పలావ్ ఆకు, షాజీరా, చెక్క, లవంగం, పుదీనా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మరిగించుకోవాలి. పైన ఆకులన్నీ ఇలా తీసేస్తున్నాను. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి రాసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వంతు ఉడికిన బాస్మతి రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలా లేయర్లుగా వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని అంచులు మాడకుండా నీళ్ళు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో అరగంట సేపు కుక్ చేసుకుంటే వేడివేడి దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అసలు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఎలా ఉందో. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే వావ్.